ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పట్టింపులు, ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయాలున్న దేశం మనది. గ్రహాల అనుగ్రహం మన మీద మెండుగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయని పూర్వీకులు నమ్మేవారు. అలా వచ్చిందే వారం రోజుల పాటు ప్రతిరోజు వేరొక నగను ధరించడం. అప్పట్లో కాస్త కలిగిన వారు 7 రోజులు 7 వేరువేరు బంగారు ఆభరణాలను ధరించేవారు. అలాగే గ్రహాలకు అనుకూలంగా కంఠహారాలు, గాజులు, కమ్మలు, ముక్కు పుడకలు, ఉంగరాలు తదితర ఆభరణాలు ఒంటికి నిండుగా వేసుకునేవారు. ఆ అలవాటు కాలక్రమేణా ఏవి పడితే అవి చేతికి పెట్టుకోవడం, అలాగే ఉంచేసుకోవడం జరుగుతోంది. కానీ ఆయా వస్తువుల ధారణ విషయంలో పెద్దలు కొన్ని నియమాలు సూచించారు. చాలా మంది ఉంగరాల్లో, మెడలో, చైన్లలో దేవుడి ప్రతిమలు ఉండేలా నగలను ధరిస్తారు. అలాగే దాన్ని ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అలా చేస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని నమ్మకం. చాలా మందికి ఆ ప్రతిమల్లో దేవుడున్నాడని నమ్మిక. కానీ ఉంగరాలు, కంఠాభరణాలు ధరించడంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తున్నారు. ఉంగరాలు, మెడలోని గొలుసులు వంటి వాటిలో దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతకరీత్యా ఏ దోషం లేకుండా చూసుకుని ధారణ చెయ్యాలట. అలా చేస్తేనే ఆ ఉంగరానికి శక్తి వస్తుందట. అప్పుడే సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు భావన కలుగుతుంది అంటున్నారు పండితులు. ఉంగరం ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు చేతివేళ్ల వైపు ఉండాలి. ఎందుకంటే మనిషి శరీరం, చేతివేళ్లు, గోళ్లు భూమిని చూస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడి కాళ్ళు కూడా భూమిని చూస్తూ ఉండాలని చెప్తున్నారు. అలాగే ఉంగరం కళ్ళకు అద్దుకునేటప్పుడు చేతి గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలట. ముఖ్యంగా ఆడవాళ్లు బహిష్టుకాలం సమీపించే ముందే దేవుడి ఉంగరాలు, లాకెట్లు తీసి భద్రపరచుకోవాలి. ఆ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే భార్యాభర్తలు లైంగికంగా కలిసే సమయంలో దేవుడి ఉంగరాలు చేతికి ఉండరాదని చెప్తున్నారు. పురాతన కాలం నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలను వీడకుండా, వాటిని చెక్కు చెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. అవి భవిష్యత్తులో తమ తరతరాలకు రక్షణ ఇస్తాయన్న భరోసాతోనే వాటిని కింది తరాలకు పంచుతున్నారు. వారసులకు వాటి ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నారు. వేల ఏళ్ల నుంచి ఆ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే సంస్కృతి, సంప్రదాయాలకు విలువను ఇచ్చే విషయంలో భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉంది. ఎందరో పాశ్చాత్య దేశాల వారు మన సాంప్రదాయాలు, ఆచారాలకు ఫిదా అవుతుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం చూపించే సాంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకు అందుతూనే ఉంది. ఆ సంపదను కలిసిమెలిసి అనుభవించడం, ఆ ఆనందాన్ని నలుగురితోనూ పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.